హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన డే 1 నుంచి డే 30 దాకా అయితే మన డెలివరీ జాబ్స్ సైప్రస్ కంట్రీలో డెలివరీ జాబ్స్ గురించి అయితే నేను వీడియో తీశాను కదా. అండ్ ఇది డే 31 అండి. డే 31కి మనం అసలు ఎంత ఎర్న్ చేసాం ఈ మంత్ మొత్తానికి టోటల్గా మనకి సేవింగ్స్ కానివ్వండి, మన ఖర్చులు కానీ అవన్నీ పోను మనకి ఎంత మిగిలినాయి, మన ఇంటికి సెండ్ చేసుకోవడానికి మనకి ఎంత అయితే ఎన్ని యూరోలు మిగిలినాయి, మన ఇండియా కరెన్సీలో ఎంత సేవింగ్ అయితే చేసామనేది ఈ వీడియో అండి. లాస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను తీయగానే మీ దగ్గర నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీ దగ్గర రావాలంటే ముందు మీరు సైప్రస్ కంట్రీ గురించి ఏదైనా వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2 పర్సన్స్కి అయితే ముందు థ్యాంక్స్ చెప్దాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మా ఫ్రెండ్స్కి, నేను ఈ 30 డేస్ సిరీస్కి స్టార్ట్ చేయక ముందు నేను వాళ్ళని అడిగాను, నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా 30 డేస్ అంటే, ట్రై చేయి నువ్వు ఏం కాదు అని చెప్పారు. బట్ నేను తెలుగు ఇంత మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, కానీ మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎంకరేజ్ చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేయి అయితే నేను హెల్ప్ చేసుకునే ఈ 30 డేస్ సిరీస్ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏ టైంలో హెల్మెట్కి కెమెరా వేసుకొని నైట్ టైం తిరిగినా, సిటీలో కానీ ఎక్కడైనా తిరిగినా నన్ను వాళ్ళు కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. రెస్పాండ్ అయ్యి నా దగ్గర ఏదైనా నాకేం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా నా దగ్గర వచ్చేవాళ్ళు. సెకండ్ వన్ వచ్చేసి నా యూట్యూబ్ ఫ్యామిలీకి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే సైప్రస్ కంట్రీ గురించి. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలానే మంచిగానే సపోర్ట్ చేశారు. ఎవరు బ్యాడ్ కామెంట్స్ కానీ అలాంటి పెట్టలా, పాజిటివ్గానే పెట్టారు. అందరూ హెల్ప్ అవుతుందన్న, కొంచెం ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. మీకోసమే అయితే నేను 99% మీకోసమే వీడియోస్ తీస్తా. మీకు ఏదైనా కావాలనుకుంటే డిఎం చేయండి. నేను 100% ఆ మ్యాటర్ గురించి అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను 100%. ఎవరికైనా మెసేజ్కి నేను రిప్లై ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ నేనైతే మీరు ఏ మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వలేను. మీరు ఏదైనా రీజనబుల్గా ఏదైనా రీజన్గా పెడితే దానికైతే నేను రిప్లై ఇస్తాను. ముందైతే మనం ఎంత ఎర్న్ చేసాం అనేది మనం వెళ్ళిపోదాం, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. ముందు మనం బోల్ట్ అప్లికేషన్ యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాం. నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఏంది వర్క్ చేస్తుంది ఎలా అనేది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ముందుగా మనం బోల్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. బోల్ట్ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. బోల్ట్ కొరియర్ అనే యాప్ ఉంటుంది బ్లాక్ కలర్, ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని అయితే క్లిక్ చేస్తే మనకి మెనూ అయితే వస్తుంది. దీనిది ఆల్ డెలివరీస్, ఎర్నింగ్, బ్యాలెన్స్, ఇన్బాక్స్, ప్రొఫైలు అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి నేను చెప్తా ఇప్పుడు మీకు ఏ విధంగా ఏ వర్క్ చేస్తుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ఆల్ డెలివరీ చూసుకుందాం. ఆల్ డెలివరీ అయితే క్లిక్ చేద్దాం. మనం ఇవాళ మార్చి 31 కదా, 59 అయితే ఎర్న్ చేసాం. ఇది తీసేయండి. తర్వాత ఎర్నింగ్ వచ్చేసి మనం ఎక్కడ దాకా కొరియర్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఏందనేది మ్యాప్ చూపిస్తుంది. ఎక్కడ నుంచి ఆర్డర్ పికప్ చేసుకుంటే ఎంత ఇస్తుంది అమౌంట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి బ్యాలెన్స్లో మనకి ఆదివారం నైట్ మనకి ప్లస్లో వెళ్తుందా మైనస్లో వెళ్తుందో చూపిస్తుంది. ఇది ఇక్కడ మన వీక్లీ డే కానీ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారిజన్, ఇది మనకు ఈ వీక్లీ ఇదండి. వీక్లీ మనకి ఎంత వచ్చింది ఏందనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్బాక్స్ మనకి ఏదైనా నోటిఫికేషన్ ఉంటే బోల్ట్ అనేది పంపిస్తుంది. అండ్ ఇంకా నోటిఫికేషన్ ఇవి. ఈ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లో అయితే మనకి ఏ మూడ్లో ఉంది, మన వెహికల్ కార్లో ఉందా, బైక్లో ఉందా, స్కూటీలో ఉందా, మనైతే దీనికి మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. బోల్ట్ అప్లికేషన్లో వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవాలి, లాగౌట్ అవ్వాలన్నా లాగిన్ అవ్వాలన్నా. నెక్స్ట్ వన్ వచ్చి యాప్ సెట్టింగ్స్. యాప్ సెట్టింగ్ ఇంకా మనకు చూపెడుతుంది. హెల్ప్, మనం ఏదైనా కొరియర్ మనం ఏదైనా బై మిస్టేక్లో ఫుడ్ కానీ ఏదైనా అయినప్పుడు మనకు అలా చార్జ్ చేసుకోవడానికి పుడుతుంది. అబౌట్ అది దానికి సంబంధించింది, అది మనకు కూడా అంతగా తెలియదు. మనం ఇంకా పర్ఫార్మెన్స్లో వచ్చాం. పర్ఫార్మెన్స్లో వస్తే ఇక్కడ 1 డే ఈరోజు మనం చేసింది ఇక్కడ చూపిస్తుంది. మనకు కస్టమర్ యాక్సెప్ట్ రేటింగ్ కానివ్వండి, 20 ఆర్డర్స్ అయితే డెలివర్ చేసాం. ఇవాళ 64 ఈరోజు అయితే ఎర్న్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 41 ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. మన క్యాష్ ఆర్డర్ ఇవ్వాలి, క్యాష్ ఆర్డర్ 41 జరిగింది. మనం టోటల్గా తిరిగింది అయితే 87 కిలోమీటర్స్ అయితే తిరిగాం ఈరోజు. ఒక రోజులో 5 ఈరోజు అయితే టిప్స్ వచ్చినాయి మనకు. దీనికి మనం వీక్కి వెళ్ళిపోతే పర్ఫార్మెన్స్ రేటింగ్ అయితే 100% ఉంది. మనకు ఇవాళ సోమవారం కాబట్టి మనకు ఇంతే ఉంటుంది. సోమవారం కాబట్టి మంత్ ఎండింగ్కి వెళ్ళిపోదాం. మంత్గా అయితే మన కస్టమర్ రేటింగ్ వచ్చేసి 96.8 ఉంది. అండ్ మనకి ఇక్కడ రేటింగ్, షేర్ బై రేటింగ్ ఆర్డర్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మన ఆర్డర్స్ డెలివరీ చేసేటప్పుడు కొన్ని మన కూల్ డ్రింక్స్ కానివ్వండి అలాంటివి ఉన్నప్పుడు మిస్టేక్ జరిగింది, అప్పుడు గుడ్ బ్యాడ్ అనే ఇస్తారు ఆ లిస్ట్ అని. మనకి ఈ మంత్ మొత్తానికి మనం డెలివరీ చేసింది 653 ఆర్డర్స్ అయితే డెలివరీ చేసాం. మన ఎర్నింగ్ వచ్చేసి 2222 యూరో అయితే ఎర్న్ చేసాం 80 సెంట్స్. ఇది మాట్లాడుతా. తర్వాత ట్రాన్సాక్షన్, మన చేతిలో ట్రాన్సాక్షన్ జరిగింది 2214 యూరో జరిగింది. మనం ట్రావెల్ చేసింది, ఓన్లీ ట్రావెల్ చేసింది మన కిలోమీటర్స్ కానీ అవి ట్రావెల్ చేసింది చూసుకుంటే 3214 కిలోమీటర్స్ అయితే తిరిగా 107 యూరో అయితే టిప్స్ వచ్చినాయి మనకు. ఈ టోటల్ మన ఎర్నింగ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. మనకి టోటల్ మనం ఎంత ఎర్న్ చేసామో అయ్యే చూపిస్తుంది ఇక్కడ పర్ మంత్కి.
మనం టోటల్గా ఎర్న్ చేసింది 2222 యూరో. ఇది మన మంత్ పొద్దున వెళ్ళి సాయంత్రం 12 1 దాకా చేస్తే ఇది చేసాం. దీంట్లో నుంచి మన సెకండ్ ఇన్కమ్ సోర్స్ అయితే మనకి ఏం లేదు. మనకు ఉంది మొత్తం టోటల్ డెలివరీ జాబ్స్. మనకుంది టోటల్ డెలివరీ జాబ్స్. అది ఆ ప్రొఫైల్ ఇలా చూసుకుంటే మనకు దాంట్లో నుంచి మన ఖర్చు కానివ్వండి, మన సేవింగ్స్ ఎంతైనా మీరు చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను నేను 100%. అండ్ మనం చూసుకుందాం మనకు ఏ ఖర్చులు ఉన్నాయి, ఒక పర్సన్కి ఏ ఖర్చులు ఉంటే మనం ఎంత సేవింగ్ చేసామని. మనం టోటల్ ఎర్న్ చేసింది 2200 అండి ఈరోజు. మనం టోటల్ ఎర్న్ చేసింది దాంట్లో నుంచి మీరు ఎంత యావరేజ్గా చేసుకున్నా 200 అయితే రూమ్ రెంట్ ఉంటుంది. 200 అంటే నేను ఉదాహరణకు 200 అని చెప్తున్నా, నాకు 250 నా రూమ్ రెంట్ నేను అనేది. నాదైతే 250, కానీ నేను అందరి లెక్కలో 200 వేస్తున్నా. ఎందుకంటే మేము 6 మెంబర్స్ ఉంటాం, 1400 యూరోస్ అయితే మా రూమ్ రెంట్ ఉంటుంది. మాకు 250 పడుతుంది. అండ్ వాటర్ బిల్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవి అన్నీ వేరే. మళ్ళీ వాటర్ బిల్లు 4 మంత్స్కి ఒకసారి వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ 2 మంత్స్కి ఒకసారి వస్తుంది. అది మనం ఇంకా ఎంత యూజ్ చేస్తే అంత వస్తాయి. అది ఎగ్జాక్ట్లీగా నేను చెప్పలేను. 700 వస్తాయి, 800 వస్తాయి, 500 యూరోస్ వస్తాయి. అది మన యూజ్ని బట్టి ఉంటుంది. ఇంకా రూమ్ రెంట్ 200 వేసుకోండి. ఇంకా మన బైక్ పెట్రోల్, మనకి సెకండ్ ఆఫ్ సోర్స్ కమ్ ఏం లేదు కదా, ఇన్కమ్ సోర్స్ అయితే ఏం లేదు. మనం 24/7 డెలివరీ జాబ్స్ చేస్తాం కాబట్టి డెలివరీ జాబ్లో చూసుకుంటే 200 మన వెహికల్కి అయితే పెట్రోల్ పక్కా అయిపోతుంది. 200 పైనే అవుతుంది. కానీ న్యూ బైక్ అయితే ఒక 200 అవుతుంది. కొంచెం పాత బండ్లు అయితే ఇంకా 50 ఎక్కువ అవ్వచ్చు. బహుశా నేను ఉదాహరణకు అయితే 200 వేసాను. అండ్ ఇంకోటి వచ్చేసి మన బోల్ట్ ఐడి, మనం చేసే జాబ్స్కి ఐడి రెంట్ కట్టాలి. బోల్ట్కి అయితే 250 అయితే పర్ మంత్ పే చేస్తాం. అండ్ ఈ వోల్ట్కి అయితే 30%, మనం ఎంత చేసామో దాంట్లో నుంచి 30% కట్ అయ్యి రిమైనింగ్ మనకు వస్తుంది. అది 15 డేస్కి ఒకసారి వస్తుంది. ఇది డైలీ ట్రాన్సాక్షన్ మన చేతిలోనే జరిగిస్తుంది. 250 ఐడి రెంట్ వేసుకోండి. అండ్ 100 యూరోస్ అయితే రూమ్ ఖర్చులకు అయితే వెళ్ళిపోతుంది. మన గ్రాసరీకి కానివ్వండి, మన ఫుడ్ కానివ్వండి, అలాంటి ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఒక 100 యూరోస్. అండ్ మన ఓన్ బైక్ అయితే మనకు 40 యూరో, అంటే పర్ మంత్కి ఒక 4 టైమ్స్ కానీ ఆయిల్ చేంజ్ కానివ్వండి, సర్వీస్ కానీ అరేంజ్ చేపిస్తాం. కాదనుకుంటే రెంటల్ బండి ఉంటే అన్ని అతనే చేస్తారు, మనకి అది ఎలాంటి సంబంధం లేదు. 300 అయితే రెంట్ ఉంటుంది. ఇప్పుడు 2025 అయితే 300 పెంచారంట. అంతకుముందు అయితే 250 ఉండేది, 270 కూడా చేశారు. ఇప్పుడు న్యూ బైక్స్ అయితే 300 ఉందంట. మా ఫ్రెండ్స్ అడిగా నిన్న, ఒక 2-3 పీపుల్స్ అడిగా ఎంత ఉందన్న బ్రో ఈ ఐడి రెంట్, బండి రెంట్ అంటే 300 ఉంది బ్రో అని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా బైక్ ఆయిల్ అవన్నీ తీసేస్తే మన టోటల్గా ఎర్న్కి వస్తే ఒక 200 రూమ్ రెంట్, 200 పెట్రోల్, 250 ఐడి రెంట్స్, ఒక 100 యూరోస్ అయితే రూమ్కి ఫుడ్ కానీ అలాంటి కానీ చిల్లరగా అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ లేసి వెళ్ళిపోతాం మన డ్యూటీకి కాబట్టి. బయట ఏదైనా తినాలనుకున్నా, ఒక కూల్ డ్రింక్స్ కానీ ఒక బన్ను కానీ కొనుక్కోవాలన్నా 1-2 యూరో అయితే పర్ డే అవుతుంది. అది పక్క, అది తీసేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక 30 యూరో అయితే మనకి ఫోన్ బిల్ రీఛార్జ్ అవుతుంది. ఫోన్ బిల్ రీఛార్జ్ మనం మంత్ యూజ్ చేసింది ఎండింగ్కి కట్టేస్తాం. అది మన లోకల్స్ కాల్ చేస్తే ఎంత పడుతుంది. కాదనుకుంటే బయట ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, టూరిస్ట్, వాళ్ళకి కాల్ చేసేటప్పుడు మనం ఎందుకంటే బయట ఉంటాం, వాళ్ళు కొన్ని నెంబర్స్ కలవు కాబట్టి అప్పుడు చేసేటప్పుడు 1 మినిట్కి 1 యూరో 2 యూరో అయితే కాలిపోతుంది. అన్నీ కూడా 30 యూరో అయితే ఉంది. ఇంకా ఓన్ బండి అయితే టోటల్గా మనకి ఖర్చు ఎంత అవుతుందో చెప్తాను చూడండి. మన సేవింగ్స్లో నుంచి మన ఖర్చు తీసేయండి ఒకసారి. మనకి 2200, దాంట్లో నుంచి 1550 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తాయి? 1150 యూరోస్ అయితే మనకు సేవింగ్స్ అయితే మిగిలినాయి. ఇవి మన రెంట్ బండి యూజ్ చేసుకొని ఓన్ బండి కానీ ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం లేకుండా మంచిగా చేసుకుంటే, దానికి మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే 93 ఉంది. 1 యూరో వచ్చేసి 93 ఉంది. 1050 యూరో అయితే మనకి ఖర్చు వచ్చింది. టోటల్ ఖర్చు మన సేవింగ్ చేసింది, మనం ఎర్న్ చేసింది పర్ మంత్కి మనం ఎర్న్ చేసింది 2200. దాంట్లో నుంచి ఇది తీసేస్తే 1150 యూరో. 1150 యూరో అయితే మనం సేవింగ్ చేసాం. ఆ సేవింగ్స్ మనం ఇండియా సెండ్ చేసుకోవాలంటే 93, 1 యూరో 93 యూరోస్, 93 రూపీస్ అయితే ఉంది మన ఇండియా రూపాయల్లో. అయితే ఇప్పుడు మనం ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి మనం చూసుకుంటే 1,06,000, 1,06,000 అయితే మనం మంతం చేస్తే ఎర్న్ చేసాం. అది టోటల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రూఫ్ కూడా నేను పెట్టేస్తున్నా. ఐడి రెంట్స్ కానివ్వండి అవన్నీ తీసేసి నేను పెట్టేస్తున్నా. ఇది మన టోటల్ ఎర్నింగ్. ఓన్లీ బోల్డ్ చేస్తే. నెక్స్ట్ సిరీస్లో అయితే నేను ఓల్డ్ కూడా చేస్తున్నాను. మేబీ ఒక 10 డేస్ వీడియోస్ తెచ్చి నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో ఏంటికి వీసాలు ఎప్పుడు వస్తాయి అవన్నీ వీడియోస్ నేను చేసి ఒక 2-3 వీడియోస్ చేసిన తర్వాత అయితే నేను ఓల్డ్
సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మీరు ఇప్పుడు ఎలా ఆదరించారో అంత ముందు కూడా అలానే ఆదరించండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే ముందుగా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అయితే కంపల్సరీగా లైక్ కొట్టండి. అండ్ మనకైతే ఈ మంత్ మొత్తానికి 1,06,000 ఎర్నింగ్. ఎవరో ఏజెంట్లు చెప్పినట్టు 2 lakhs 3 lakhs 4 lakhs ఎంత ఫేక్. నేను చేసి చూపెట్టాను కదా. వాళ్ళు చెప్పే మాటలకి ఇక్కడ వచ్చి చేసే జాబ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైనా సైప్రస్ వచ్చేవాళ్ళు మోసపోవాకండి, చాలా జాగ్రత్త. రాండి, రాబాకండి ఎవరిని నేను చెప్పట్లేదు, పదే సార్ రాబాకండి నేను ఎవరిని చెప్పట్లేదు. రాండి, ఎర్న్ చేసుకోండి, సంపాదించుకోండి. నేను ఎవరిని నెగిటివ్ చెప్పట్లేదు, ఎవరిని ఆపోజిట్కి వెళ్ళట్లేదు. బహుశా మీకు ఇంట్రెస్ట్ తక్కువ బడ్జెట్లో రాండి, ఎర్న్ చేసుకోండి. కానీ ఏజెంట్లు చెప్పినట్టు 2-3 lakhs అనేది ఫేక్. 1,00,000 120 మినిమం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఒక 20 అయితే ఎర్న్ చేయొచ్చు, ఒక 20,000 ఎక్స్ట్రా ఎర్న్ చేయొచ్చు ఏమో. మేబీ 1,20,000 అయితే పర్ మంత్కి ఎర్న్ చేయొచ్చు. ఓకే, నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.